రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా సిట్ విచారణకైతే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు అయితే హాజరైన తెలుస్తుంది. అదే విధంగా ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కూడా హాజరైన సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీకి అయితే నిన్న నోటీసులు కూడా హాజరు కావాలని కూడా తెలియజేశారు. మధ్యాహ్నం 3 గంటలకైతే విచారణకు హాజరు కావాలని అయితే సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సిఆర్పిసి 160 కిందనైతే సిట్ అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావును కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టయితే సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీకి అయితే నిన్న నోటీసులు కూడా మన సిట్ అధికారులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకైతే విచారణకు రావాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా సిఆర్పిసి 160 కిందనైతే సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావును అయితే సిట్ అధికారులు అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే సిట్ నోటీసులపై అయితే స్పందిస్తూ సంతోష్ రావు అయితే విచారణకు హాజరవుతానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సిట్ అధికారులు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే ఎంక్వైరీకి హాజరు కావాలని అయితే నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఏదైతే సిట్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సిట్ నోటీసులు నిన్న ఈవినింగ్ మాజీ ఎంపీ సంతోష్ రావుకి నోటీసులు జారీ చేసింది. సో దానిలో భాగంగానే ఎగ్జాక్ట్ గా 3 o'clock జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా మెయిన్ గా ఎంతసేపు విచారిస్తారు అన్నది కొంత కీలకంగా ఉంది. ఏదైతే ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా ఉదయం 11 గంటలకు వచ్చి 6:30 వరకు ఉన్నారు. సో ఏదైతే మాజీ ఎంపీ సంతోష్ రావు ఉన్నారు 3 o'clock వచ్చారు. సో ఎంతసేపు రాత్రి వరకు కొనసాగుతున్నా, లేదంటే హరీష్ రావుని, కేటీఆర్ ని పంపించినట్లు 6:30 వరకు పంపిస్తారనేది, ఎంతసేపు విచారిస్తారనేది కొంత కీలకంగా ఉంది. సో కొద్దిసేపటి క్రితమే కవిత, ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి, సంతోష్ రావు గురించి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సంతోష్ రావుని పిలవడం చాలా సంతోషకర విషయం. కానీ ఇది ఎంక్వైరీ ఎంతవరకు వెళ్తుంది, అరెస్టుల వరకు కొనసాగుతుందా, లేదంటే సంతోష్ రావు రేవంత్ రెడ్డి మనిషే అని చెప్పి కొన్ని కీలక ఇదైతే క్వశ్చన్లు అయితే రేజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే సిట్ సంతోష్ రావు కూడా అప్పుడు 10 ఏళ్ల పాటు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కొంత కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా ఉన్నారు. పలు కీలక అంశాలు, కీలక సమాచారం సంతోష్ రావు కూడా తెలిసిన నేపథ్యంలో, కొంత ఏదైతే ఇన్ఫర్మేషన్ సంతోష్ రావు కూడా తెలుసు అనే నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో కొంత కీలక అంశాలు కూడా సంతోష్ రావు దగ్గర నుంచి రాబట్టేందుకే సిట్ నోటీసులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. రామకృష్ణ, ఇప్పటికే మనం ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ ని కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు అయితే సిట్ అధికారులు ఇప్పటికైతే ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది కదా, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ తో పాటు హరీష్ రావు వీళ్ళిద్దరిది కూడా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే సిట్ భావించింది. సో దానికి అనుగుణంగానే సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఏదైతే వార్ రూములు ఏర్పాటు చేశారు, 6 వార్ రూముల వరకు 2023 ఎలక్షన్ నేపథ్యంలో 6 వార్ రూములు ఏర్పాటు చేశారు. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సంతోష్ రావు కూడా తెలిసే ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేయాలని సిట్ భావిస్తుందో దానిలో భాగంగానే సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే కేసీఆర్ కి నోటీసులు జారీ చేసే ముందు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి అని సిట్ భావిస్తుంది. సో ఖచ్చితంగా సంతోష్ రావుతో తర్వాత కేసీఆర్ కి ఇస్తారా, కవితకి ఇస్తారా నోటీసులని కొంత ఆతృతగానే ఉంది. ఖచ్చితంగా కవిత కూడా వాంగ్మూలానికి కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కవిత తర్వాత కేసీఆర్ కి సిట్ నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్ కీలకంగా వ్యవహరించినటువంటి కుటుంబ సభ్యులను సిట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 4,000 పై వరకు ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే భావించింది. సో దానికి సంబంధించే దాదాపుగా 600 మంది వరకు వాంగ్మూలాలను స్వీకరించింది. సో ఏదైతే జూన్ లో ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు రాష్ట్రానికి వచ్చిన తర్వాత, ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలి. ఖచ్చితంగా ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయాలని సిట్ భావిస్తుంది. దానిలో భాగంగానే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిట్
కొంత దూకుడు పెంచింది. దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి సిపి సజ్జనార్ నేతృత్వంలో కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చేమో హర్ష. రామకృష్ణ, మనం ముఖ్యంగా చూసుకుంటే నిన్ననైతే సిఆర్పిసి 160 కిందనైతే నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే వాళ్ళిద్దరికి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. సో దానికి అనుగుణంగానే ఈ 160 సిఆర్పిఎస్ మాజీ ఎంపీ సంతోష్ కూడా అదే ఫార్మాట్ లో నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా కొన్ని కీలక అంశాలు సంతోష్ కూడా తెలిసి ఉంటుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు. ఆ పరికరాలు ఇజ్రాయిల్ కొనుగోలు చేశారు. దానికి సంబంధించి కూడా అమౌంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అయినట్టు సిట్ గుర్తించింది. సో దానికి అనుగుణంగా కూడా ఏదైతే సంతోష్ రావు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు అని సిట్ భావించిన నేపథ్యంలోనే 160 సిఆర్పిఎస్ కింద నోటీసులు జారీ చేసి ఎంక్వైరీ అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏమో వర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అయితే సిట్ అధికారులు అయితే ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా హాజరైనట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మన సంతోష్ రావును కూడా అయితే సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. సంతోష్ రావు వెంట జూబ్లీ పిఎస్ కి అయితే బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చినట్లయితే సమాచారం. అదేవిధంగా సిట్ విచారణకైతే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు అయితే హాజరైనట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం రెడ్డి అందిస్తారు. చెప్పండి సార్, ఇప్పుడు ముఖ్యంగా మన కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా సంతోష్ కుమార్ అయితే సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. వీరికైతే నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్? ఓవరాల్ గా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది ఒక టర్న్ తీసుకోబోతోంది అన్నది గత కొంతకాలంగా డిస్కషన్ జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభాకర్ రావుని స్పెషల్ కస్టడీ పిటిషన్ తో తీసుకోవడం, ఆ తర్వాత కొత్త సిట్ ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుని దాని సిపి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్న పరిస్థితుల్లో సంతోష్ రావుని ఇప్పుడు విచారణకు పిలిచారు. అయితే ఇంతకు ముందే హరీష్ రావు, అంతగా కూడా కేటీఆర్ కూడా, అంటే ఈ కుటుంబానికి సంబంధించి కీలకమైన వ్యక్తులుగా కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులుగా చూస్తుంటారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాలు కానివ్వండి, లేకపోతే రాజకీయాలు కానివ్వండి, వీళ్ళే చూస్తుంటారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. అందులో ముఖ్యంగా సంతోష్ రావుని కేటీఆర్, హరీష్ రావుతో పోలిస్తే ఇంకాస్త కేసీఆర్ కు దగ్గరగా ఉంటారు. కేసీఆర్ కి సంబంధించిన వ్యక్తిగత పనుల దగ్గరతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా సంతోష్ రావు చూసేవారు అన్నది చాలా మంది తెలిసిన అంశంలో. ఇప్పుడు సంతోష్ రావుని విచారణ పిలిపించడం ద్వారా ఎంతో కొంత ఈ కేసులో పురోగతి కనిపించబోతుంది. అంతేకాకుండా ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన సమాచారము, అంతేకాకుండా ఏవైతే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో దాని మీద ఆధారాలు చాలా మంది భావిస్తారు. అందులో భాగంగానే కేటీఆర్ ని పిలిచారు, హరీష్ రావుని పిలిచారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వీళ్ళు చెప్పిన సమాధానాల గురించి ఎప్పటికప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే చెప్పారు. అంతేకాకుండా ఇది టైం పాస్ కేసు, టైం వేస్ట్ కేసు. కానీ సంతోష్ రావుని ఇప్పుడు పిలవడము, సంతోష్ రావుని పిలిచిన వెంటనే కవిత రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంతోష్ రావు ఏదైనా గుట్టు విప్పుతారా అన్న ఒక ఆశతోనే పిలిచినట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా కవిత ఆరోపిస్తున్నట్టుగా చూస్తే మాత్రం కవిత ఆరోపిస్తున్నట్టుగా సంతోష్ రావు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక కోవర్ట్ గా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కి, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి సంతోష్ రావుకి ఇవ్వకపోయినా, లేదా సంతోష్ రావు ఇచ్చే సమాచారాన్ని 160 సిఆర్పిసి ప్రకారము నోట్ చేయడం ద్వారా ఈ కేసుని నెక్స్ట్ స్టెప్ కు తీసుకెళ్లిన ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగాను ఈ సిట్ కూడా విచారణ వైపుగా నడుస్తుందని చెప్పడం కోసమే సంతోష్ రావుని పిలిచినట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా కేటీఆర్ కి, హరీష్ రావుతో పోలిస్తే సంతోష్ రావుకి కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉంది కాబట్టి అక్కడ ఏమైనా వివరాలు ఉన్నాయా, తనని ఆధారాలు కానివ్వండి, లేకపోతే తనని కార్నర్ చేస్తూ అడిగిన ప్రశ్నలకి తను చెప్పే సమాధానాల ద్వారా ఏదైనా నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేసే అవకాశం అయితే పరిశీలిస్తున్నట్లయితే మనం భావించాలి. హిమవర్ష. చిదంబరం రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే సంతోష్ విచారణ జరిగిన తర్వాత అంటే పరిణామాలు ఏంట, అంటే జరిగే పరిణామాలు ఏంటని అనొచ్చు? అంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే మాత్రం మొదటిది ఏదైతే హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ ని కానీ విచారించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ క్లియర్ అండ్ సౌండ్. అక్కడ కేసు లేదు, కేసు సంబంధించిన విచారణ లేదు. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సిట్టు నీళ్లు నమ్ములుతుంది. అలాంటి నేపథ్యంలో ఈ కేసు ఎక్కడ ఉంది, ఎక్కడ అసలు ట్యాపింగ్ జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనే విధంగా మాట్లాడిన పరిస్థితి చూస్తాం. కానీ సంతోష్ రావు విచారణ తర్వాత ఈ కేసులో పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం కొద్దిగా హైపోథెటికల్ గా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అన్న విషయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. కేసీఆర్ కి దీంట్లో అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అన్నప్పుడు ఈ జరిగే విచారణ కానివ్వండి, అడిగే ప్రశ్నలు కానివ్వండి, వినే సమాధానాలు కానివ్వండి, ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు, దానివల్ల ప్రయోజనం ఉండదు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ సంతోష్ రావు గారిని
కన్ఫ్యూజ్ అయినా లేదా వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పే క్రమంలో ఏదైనా డౌట్ఫుల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే దాని ఆధారంగా మరి కాస్త లోతుగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే సంతోష్ రావు చెప్పిన మాటలు కానివ్వండి, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు చెప్పిన వాటన్నింటినీ సరిపోల్చుకుంటారు. రాధాకృష్ణ రావు ఇప్పటికే ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ప్రభాకర్ రావు చెప్పిన సమాచారము, వీటన్నింటినీ ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాత సంతోష్ రావుని దాని గురించి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఆయన ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా కన్ఫ్యూజ్ ఏదైనా సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా మరొకసారి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ కేసుని బీఆర్ఎస్ మొదటి నుంచి కొట్టిపారేస్తోంది. ఫ్యూచర్ లో కూడా అదే చేసే ప్రయత్నమే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విమర్శ చిదంబరం రెడ్డి, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే మన సంతోష్ రావు వెంటనైతే బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా, పిఎస్ కి వెళ్ళడం కూడా జరిగింది. అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? అంటే ఎప్పుడైనా సరే మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే హరీష్ రావుకి నోటీస్ ఇచ్చినప్పుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఈ మొత్తం సంబంధించిన అంశాన్ని దాని వివరాల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. వైస్ వర్సా కేటీఆర్ కి నోటీస్ వచ్చినప్పుడు హరీష్ రావు కూడా బహిరంగంగా దాన్ని మొత్తం విమర్శించే ప్రయత్నం చేశారు. వెళ్ళొచ్చిన ఇద్దరు మాట్లాడడం అన్నది మనం చూసి వచ్చాం. కాబట్టి సంతోష్, హరీష్ రావు లేదా కేటీఆర్ ఎవరైనా సరే వాళ్ళు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ లేదా ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటిలో కూడా పార్టీ ఏకంగా ఉంది, పార్టీ ఐక్యంగా ఉంది. దాని ద్వారా వాళ్ళు చేస్తున్న కుట్రలో లేకపోతే రాజకీయంగా కక్షపూరితంగా నిర్వహిస్తున్న చర్యలను ఎదుర్కోవడానికి పార్టీ మొత్తం సిద్ధంగా ఉంది, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం సిద్ధంగా ఉందని చెప్పేందుకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఒకరు ఎవరికైనా సరే నోటీస్ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వడం అన్నది మనం చూస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడు విచారణకు వెళ్ళినా సరే ఒక్కరుగా వెళ్ళట్లేదు, తనతో పాటు కనీసం 50 నుంచి 100 మంది కార్యకర్తలు వెళ్తున్నారు, కీలకమైన నేతలందరూ అక్కడికి వెళ్తున్నారు. విచారణ పూర్తయి బయటకు వచ్చేటప్పటికి కీలకమైన నేతలందరూ అక్కడే ఉంటున్నారు, ప్రశ్నలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మాత్రం పార్టీ ఒక స్టాండ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనే అంశాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీలో ఉన్న నాయకులందరూ ఐక్యంగా ఉన్నాం కాబట్టి ఇవేవి ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి కానివ్వండి, ఎత్తి చూపడానికి కానీ మాకు స్కోప్ ఉందనే విషయంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చూడాలి. విమర్శ. రైట్ చిదంబరం రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.